జయామవ్వ. నేను యుఎస్ సిటిజన్ని. అకేషనల్లీ ఇండియా వచ్చి అనుకోకుండా టీవీ వారి డైరెక్షన్ కోర్సుని ఈ టీవీలో చూసి జాయిన్ అయ్యాను. ఈ 3 నెలల కోర్సులో నేను ఫైనల్గా ఫుడ్ క్యాలరీస్ మీద హాట్ కేక్ క్యాలరీస్ అనేటువంటి ఎపిసోడ్ని నేనే డైరెక్ట్ చేసి తీశాను. మన నిత్య జీవితంలో ఆహారం అనేది ఒక ముఖ్యమైన భాగం. ప్రకృతి పరంగా లభించే ఆహార పదార్థాలకు రుచుల కోసం ఉప్పు, కారం, ఆయిల్ వంటి పదార్థాలను ఎక్కువగా చేర్చి మన వయసుకు కావలసిన క్యాలరీస్ కంటే అధిక మోతాదులో తీసుకుంటూ హాట్ కేకుల్లాగా ఆరగిస్తున్నాం. కంటిని పంటిని కోల్పోకుండా బీపీ, షుగరు, గుండె జబ్బులు, కీళ్ల జబ్బులు వంటి మూల వ్యాధులకు గురై నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే ఎండుటాకులా రాలిపోకుండా చేసుకోవాలంటే మనము ఈ హాట్ కేక్ క్యాలరీస్కి ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రతిరోజు 3 వయసుల వారు తీసుకోవలసిన క్యాలరీస్ ఏమిటంటే, ఆరోగ్యవంతుడు 2200 నుండి 2800 వరకు, మధ్య వయసు వారు 1600 నుండి 1800 వరకు, పిల్లలు, వృద్ధులు 1000 నుండి 1200 వరకు తీసుకోవాలి. 100 గ్రాముల మాంసాహారంలో ఉన్న పోషకాలన్నీ గుప్పిడి సోయ గింజల్లోనూ ఉన్నవనే నగ్న సత్యాన్ని గ్రహించి సాత్వికమైన సమతుల ఆహారానికి స్వాగతం పలకాలన్నదే నా ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. హాయ్ హాయ్ సీత. హాయ్ సీత. హాయ్ రూపా. ఎంతకాలం అయిందే నిన్ను చూసి? ఐ థింక్ 10 years అనుకుంటా. అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. పొడుగు జుట్టు కాస్త పొట్టిదైంది. నీలో మాత్రం చాలా మార్పు వచ్చింది. ఎంత తగ్గించి తిన్నా ఒళ్ళు మాత్రం పెరిగిపోతుంది. నీ ఆరోగ్య రహస్యం ఏమిటో చెప్పవే తల్లి, నేను కూడా పాటిస్తాను. రహస్యం ఏమీ లేదే, అంతా రొటీన్. జస్ట్ మెడిటేషన్ చేస్తాను. ఎప్పుడు వస్తానన్నదానివి ఇప్పుడు వచ్చావు. నాకు ఆకలిస్తుందే బాబు, ముందు భోంచేసి మాట్లాడుకుందా. అబ్బో, నా కోసం చాలా వెరైటీలు చేసావే. నా చేతి వంట రుచి చూపించేది ఇప్పుడే కదే. అన్ని తిని ఎలా ఉన్నాయో చెప్పు. మన కాలేజీ రోజుల్లో బజ్జీల బండి చూస్తే ఊరికే వదిలేదానివా? చూస్తే డజన్ బజ్జీలు లాయించేదానివి. ఇప్పుడు మీ పిల్లలకు కూడా అదే అలవాటు నేర్పేవా? ఇంకా గుర్తుందన్నమాట. బజ్జీ ముట్టుకుంటే ఓటు, గ్యాస్ ట్రబుల్ తో చచ్చిపోతున్నానే బాబు. అయ్యో, రావే భోంచేద్దాం. అన్ని ఐటమ్స్ ఉన్నాయి కానీ నా ఫేవరెట్ ఐటమ్ జున్ను ఎక్కడా? ఇదిగోవే, నీకోసమే ప్రత్యేకంగా చేశా. అమ్మ వాళ్ళు డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంట్లో ప్రతిరోజు జున్ను ఉంటుంది. అదృష్టవంతరాలువే. నువ్వు అమెరికా వెళ్లేదాకా కావాల్సినంత తిను. ఓకే. ఇంకా వడ్డించే నీ వెరైటీలు. ఏంటే ఇలా పెట్టేస్తున్నావు? నాకు ఒక గారి, ఒక పూర్ణం చాలు. నేను ఇంకా తిన్ను. ఈ కొబ్బరి చట్నీతో గారె తినవే, చాలా బాగుంటుంది. ఈ ఫ్రూట్ సలాడ్ చాలే, నాకు ఈ పూటకి లంచ్ అయిపోద్ది. అసలు మెయిన్ ఐటమే మొదలు కాలేదు. నువ్వు అప్పుడే ఆఖరి ఐటమ్ కి వెళ్ళిపోయావా? నీకోసం బిర్యానీ స్పెషల్ గా చేశాను, తిను. చాలు చాలు. కడుపు అనుకుంటున్నావా, చెరు అనుకుంటున్నావా? వద్దు తల్లి, ఇంకా కుర్మా కూర నేను వేసుకుంటాను.
కొంచెం బిర్యానీ పెట్టుకోవే. చాలు నీ బిర్యానీ చాలా టేస్ట్ గా ఉంది, నాకు ఇంకేం వద్దే. నిమ్మకాయ ఎంత కూడా తినలేదు, టేస్ట్ అని చెప్తావు. మిగిలిన ఐటమ్స్ అన్ని అలాగే ఉండిపోయాయి, ఒకటి కూడా ముట్టుకోలేదు. నువ్వు ఫుడ్ పుషర్వేనా? ఈ రోజు నీ చేతిలో నేను బుక్ అయిపోయాను. నీ తిండి చూస్తేనే అర్థమవుతుంది నువ్వు డైట్ చేస్తున్నావని. కనీసం ఈ పాల తరకలన్న తిను. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదే. నా రూమ్ ఫుల్, నేను ఇంకేం తినలేను. ఇదిగోనే ఫ్రూట్ సలాడ్ లాస్ట్ ఐటమ్, ఇదన్నా తిను. తల్లి నాకు ఇంకేం వద్దే, ఫుల్. మరి నేను ఇంకేం తినలేను. ఆ ఐటెం పక్కన పెట్టు, నేను ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా. సీత, రోజంతట్లో తినాల్సిన ఫుడ్ ఒక్క పూటలో తినిపించేసావే. రోజు మొత్తానికి కావాల్సిన ఫుడ్ ఒక్క పూటలో తిన్నావా? ఏం జోక్ చేస్తున్నావా? జోక్ కాదే, రాత్రి వరకు ఏ షాపింగో చేసి రెస్టారెంట్ లో తిన్నానని అబద్ధం చెప్తే గానీ మా అమ్మ వదలదే. నాలాగే మీ అమ్మ కూడా ఫుడ్ పుషర్ అంటావు. పెద్ద బాంబే పేల్చావే తల్లి. బాంబు పేల్చలేదే, నిజం పేల్చాను. అయితే నాకు నిజం చెప్పవే, నీ రూమ్ మొత్తం ఫుల్ అయిపోయిందా? ఒక్క చింతగింజ పట్టేంత ఖాళీ కూడా లేదా? నీ డౌట్ నాకు అర్థమైందే. ఒక్కోసారి పీకల దాకా తిన్నా 600 క్యాలరీలు మించదు. కానీ రిచ్ డైట్ తీసుకున్నప్పుడు సగం తిన్నా 3000 క్యాలరీలు మించిపోతుంది. డిపెండ్స్ అపాన్ ద ఫుడ్, అంతే. 600 క్యాలరీకే కడుపు నిండుతుందా? ఆశ్చర్యంగా ఉందే, నాకు చెప్పవే తెలుసుకుంటా. లాస్ట్ నైట్ రెస్టారెంట్ కెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేశా. టొమాటో సూప్ 75 క్యాలరీలు, స్టీమ్డ్ వెజిటబుల్ విత్ టాపింగ్ 300 క్యాలరీలు, 2 పుల్కాలు 150 క్యాలరీలు, ఫ్రూట్ సలాడ్ 150 క్యాలరీలు, మొత్తం 675 క్యాలరీలు. అన్ని పోషకాలు కలిగిన బ్యాలెన్స్డ్ డైట్ కడుపు నిండా తిన్నాను. చింతగింజంత ఖాళీ కూడా లేదు. ఇందాక నువ్వు తిన్న ఫుడ్ 2000 క్యాలరీలు అన్నావు, అదేలాగే నాకు వివరంగా చెప్పు. 2000 క్యాలరీస్ గురించి చెప్పాలంటే నువ్వు మటన్ కుర్మాకి, చికెన్ బిర్యానీకి వాడిన క్వాంటిటీ తాలూకు లిస్ట్ ఇవ్వు, అప్పుడు నాకు ఈజీ అవుతుంది. చెప్తాను, రాసుకోవే. చెప్పు, రాసుకుంటా. నేను 4 మనుషులకు చేశాను. బిర్యానీకి బాస్మతి రైస్ 500 గ్రాములు, 750 క్యాలరీలు, చికెన్ లెగ్స్ 4 క్యూబ్ పీసెస్ 900 క్యాలరీలు, గీ 100 గ్రాములు, 900 క్యాలరీలు, జీడిపప్పు 50 గ్రాములు, 300 క్యాలరీలు, బాదం పప్పు 25 గ్రాములు, 150 క్యాలరీలు, కొబ్బరి సగం చిప్ప 75 క్యాలరీలు, ఆల్ స్పైసెస్ అండ్ జింజర్ గార్లిక్ 175 క్యాలరీలు, వెజిటేబుల్స్ 3 కప్పులు, 150 క్యాలరీలు, పెరుగు ఎల్ఎస్ 150 క్యాలరీలు, ఆనియన్ ఎల్ఎస్ 50 క్యాలరీలు, మొత్తం 3500 క్యాలరీలు. నేను చేసిన మరో ఐటమ్ మటన్ కుర్మా. మటన్ కుర్మాకి మీట్ 500 గ్రాములు, 1250 క్యాలరీలు, ఆనియన్ ఎల్ఎస్ 50 క్యాలరీలు, గీ ప్లస్ ఆయిల్ 50 గ్రాములు, 400 క్యాలరీలు, కోకోనట్ ఎల్ఎస్ 50 క్యాలరీలు, క్యాష్యూ 50 గ్రాములు, 300 క్యాలరీలు, క్రీమ్ ఎల్ఎస్ 300 క్యాలరీలు, స్పైసెస్ గార్లిక్ జింజర్ ఎల్ఎస్ 150 క్యాలరీలు, మొత్తం 2500 క్యాలరీలు. పెరుగు చట్నీ ఎల్ఎస్ 300 క్యాలరీలు. 3500 ప్లస్ 2500 ప్లస్ 300 = 6300 క్యాలరీలు. బిర్యానీ, కూర, పెరుగు పచ్చడి కలిపి 4కి 6300 క్యాలరీలు చేసావు. ఇంకొకరికి చూస్తే 1600 క్యాలరీలు వచ్చినట్టు. ఇంకా నా ఫుడ్ క్యాలిక్యులేషన్స్ వస్తే నేను బిర్యానీ తక్కువే తిన్నాను కనుక బిర్యానీ 1000 క్యాలరీస్, జున్ను 500 క్యాలరీస్, మిగిలిన ఐటమ్స్ 500 క్యాలరీస్, మొత్తం 2000 క్యాలరీస్. ఇదంతా వింటుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి రూపా. ఇంకా పూర్తి కాలేదు, ఆగు. నువ్వు చేసిన ఫుడ్ లో అన్ని పోషకాలు లేవు. మన ఏజ్ కి తక్కువ తినాల్సిన ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, సాల్ట్స్ చాలా హై లెవెల్లో ఉన్నాయి. నువ్వు ఇలా చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందే. నీకే కాదే, ఈ విషయాలు చాలా మందికి తెలియవు. మొన్న డాక్టర్ శేఖర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఈ డిస్కషనే జరిగింది. ఏం జరిగిందే? అదేంటంటే కిందటి వారం కంటే బీపీ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే డోస్ పెంచా, మళ్ళీ పెంచితే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇవాల్టి నుండి నువ్వు చప్పిడి కూడా తినాల్సిందే. అమ్మో, చప్పిడి తిండా? నా వల్ల కాదు, కావాలంటే మీరే తినేయండి. ఇంట్లో వాళ్ళకే నేను చెప్పలేకపోతున్నాను, డాక్టర్ గా పేషెంట్లకి నేనేం చెప్పగలను? ఇప్పటికే చప్పిడి తిండి తింటున్నాను. పెరుగన్నంలో ఉప్పు వేసుకోవట్లేదు, కూరల్లో ఉప్పు తగ్గించాను, నిలవ పచ్చళ్ళు అసలే తింటలేదు. ఏంటి, వంటల్లో ఉప్పు తగ్గించావా? మరి బీపీ ఎందుకు పెరిగింది? నన్ను అడుగుతారేంటి? నాకేం తెలుసు? నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. వెళ్ళి రెస్ట్ తీసుకో. రెస్టా? నేను వంట చేసుకోవాలి, మీరు క్లినిక్ వెళ్ళాలి. లేచి రెడీ అయ్యి వెళ్ళండి.
పెరగట్లేదా? మరి బీపీ ఎందుకు పెరుగుతుంది? ఉప్పు ఎక్కువ వాడితేనే కదా బీపీ పెరిగేది. అసలు వంట ఎలా చేస్తుందో చూద్దాం. ఒకటి, 2, 3, 4, 5. బాపురే, 5 చెంచాలే. ఉప్పు ఎక్కువగా వాడుతుంది. ఉప్పు ఎక్కువ వాడుతుంది. మరి ఆయిల్ ఎంత వాడుతుందో చూద్దాం. ఒకటి, 2, 3, 4, 5. 5 స్పూన్లు. ఆయిల్ కూడా ఎక్కువగానే వాడుతుంది. లీలా, వంట రెడీ చేసావు కదా, మరెందుకు అలా ఉన్నావు? నా ఒంట్లో బాగలేదండి. చూడు లీలా, నీ అనారోగ్యానికి కారణం నీ వంటే. ఎలా? అది ఎలానో చెప్తాను విను. మనకి మన పిల్లలకు కలిపి వంట చేసావు కదా. అవును. ఉప్పు ఎంత వేసావు? సరిపోనేసానే. కాదు, నేను చెప్తాను విను. వేపుడులో 1.5 టీ స్పూను, కూరలో 1.5 టీ స్పూను, చారులో 1.5 టీ స్పూను, చట్నీలో 1/2 టీ స్పూను, మొత్తం 5 టీ స్పూన్స్. మీకెలా తెలిసిందండి? నువ్వు వంట చేసేటప్పుడు నీకు తెలియకుండా చూశానులే. అవునా? ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మనం తినబోయే పదార్థాలు ఈ పూటకే కదా. అవును. మొత్తం పదార్థాల్లో 5 టీ స్పూన్ల సాల్ట్ వేసావు. 5 టీ స్పూన్ల సాల్ట్ లో సోడియం ఎంతుందో తెలుసా? తెలీదండి. చెప్తాను విను. 1 టీ స్పూన్ సాల్ట్ లో 2400 mg సోడియం ఉంటుంది. ఆరోగ్యవంతునికి ఒక రోజుకు కావలసిన సాల్ట్ 2000 mg మాత్రమే. నీలాంటి సిక్ పీపుల్ కి 1000 mg చాలు. నీలాంటి వారు ఎప్పుడైనా మధ్యాహ్నం ఒక స్నాక్ తింటే 140 mg మించకూడదు. అలాగా? ఈ విషయాలన్నీ నేను ఇప్పుడే వింటున్నానండి. ఆరోగ్యవంతునికి ఒక్క రోజుకు కావాల్సింది 2000 mgలు. మన నలుగురికి ఒక రోజుకు కావాల్సింది 8000 mgలు. ప్రస్తుతం మనం ఎంత తింటున్నామో నీకు తెలుసా? ఎంత? బ్రేక్ఫాస్ట్ 1.5 టీఎస్, లంచ్ 5 టీఎస్, ఆఫ్టర్నూన్ స్నాక్ 1.5 టీఎస్, డిన్నర్ 5 టీఎస్, టోటల్ 13 టీఎస్. 13 × 2400 = 31,200 mg. పర్ డేకి 8000 mg కావాల్సి ఉంటే 31,200 మైనస్ 8,000 = 24,200 mg ఎక్స్ట్రా తింటున్నాం అన్నమాట. అంటే మనం ఎంత తింటున్నామో నీకు అర్థమైందా? అబ్బా, ఇంత ఉప్పు తింటున్నామా? రోజు మొత్తుకుంటూనే ఉన్నారండి. నేనే ఉప్పు కారం లేకపోతే చప్పగా ఉంటదని వేస్తున్నానండి. మనకు కావాల్సింది టేస్ట్ కాదు, ఆరోగ్యం. ముఖ్యంగా నీ ఆరోగ్యం. ఆహారంలో మార్పు చేసుకుంటే టాబ్లెట్లతో పని లేకుండా బీపీ తగ్గుద్దంటారా? ఎందుకు తగ్గదు? మనం తీసుకునే నేచురల్ పదార్థాలన్నిట్లోనూ సోడియం ఉంటుంది. ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓహో. మన పూర్వీకులంతా కష్టపడి పనిచేశారు, నేచురల్ ఫుడ్ తిన్నారు, కనుక ఉప్పు తిన్నా వాళ్ళకేం కాలేదు. మనది పొల్యూటెడ్ ఫుడ్. కాబట్టి మంచి ఆరోగ్యం కావాలంటే ఉప్పు తగ్గించాలి. ఉప్పు తగ్గిద్దాం, మన ఆరోగ్యాన్ని పెంచుకుందాం. అమ్మో, ఇప్పుడు దాకా నా వల్లంత ఉప్పుమయమైపోయిందనమాట. నా బీపీ తగ్గుతుందంటే నేనేం చేయటానికైనా రెడీ. రేపటి నుండి సాల్ట్ కట్. లీలా, సాల్ట్ కట్ అంటున్నావు, ఆయిల్ కూడా ఎక్కువ వేస్తున్నావు. ఆయిల్ ఎక్కువ వేస్తున్నానా? ఆ మాత్రం లేకపోతే రుచి ఎలా ఉంటుందండి? మళ్ళీ రుచి అంటున్నావు. ఆరోగ్యం అవసరం లేదా? ఆయిల్ తగ్గిస్తే ఆరోగ్యం పెరుగుతుంది. ఎలా? ఎలా అంటే ఇప్పుడు చేసిన ఈ వంటలో ఆయిల్ ఎంత వేసావో నీకు తెలుసా? ఎంత వేసాను ఏంటండి? ఫ్రైలో 3.5 టేబుల్ స్పూన్లు, కూరలో
2.5 టేబుల్ స్పూన్లు, చారులో 1.5 టేబుల్ స్పూన్, చట్నీ 1.5 టేబుల్ స్పూన్, వడియాలు 3 టేబుల్ స్పూన్లు, మొత్తం 12 టేబుల్ స్పూన్లు. ఇది నువ్వు ఒక లంచ్ కు మాత్రమే వేశావు, అవునా? అవునండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో 15 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది. ఒక్కొక్క గ్రాములో 9 క్యాలరీస్ ఉంటాయి. 15 × 9 135 క్యాలరీస్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఉంటాయి. చిన్న టేబుల్ స్పూన్ లో 135 క్యాలరీస్ ఫ్యాట్ ఉందా? మరేమనుకున్నావు? ఒక రోజు తినే ఆయిల్ క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఉప్మా బ్రేక్ఫాస్ట్ 3 టేబుల్ స్పూన్స్, పైన ఇచ్చిన ప్రకారం లంచ్ 12 టేబుల్ స్పూన్స్, డిన్నర్ 12 టేబుల్ స్పూన్స్, మొత్తం 27 టేబుల్ స్పూన్స్. 27 × 135 ఈక్వల్ టు 3695 క్యాలరీస్. మన నలుగురికి కలిపి 3695 క్యాలరీస్ అయితే ఒక్కొక్కరికి 3695/4 అంటే 924 క్యాలరీస్ అన్నమాట. అమ్మో, అంత తింటున్నామా? వింటుంటేనే నా మతి పోతుంది. అప్పుడే మతిపోయిందంటే ఎలాగా? ఇంకా మనం ఈవినింగ్ స్నాక్స్ కలపలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో పూరీ గాని గారి గాని పెట్టలేదు. ఉప్మా వేస్తేనే రోజుకి 924 క్యాలరీలు అయింది. అదే లేకపోతే 4 రెట్లు ఎక్కువై ఉండేది. ఇది కూడా విను. మనం ఫంక్షన్ కి వెళ్తే డీప్ ఫ్రై, డైరీ, మీట్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నో రకాలు తింటాం. అన్నీ కలిపి ఒక్క ఫంక్షన్ లో తిన్న ఫుడ్ కి కనీసం 1500 క్యాలరీస్ వరకు ఫ్యాట్ వస్తుంది. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళామనుకో, దగ్గర ఒక సిట్టింగ్ లో 4000 క్యాలరీస్ తింటున్నాం. అదే విఐపి ఫంక్షన్ లో ఒక విస్తరి ఖరీదు 500 నుండి 1000 రూపాయల వరకు ఉంది అంటారు. దాన్ని బట్టి క్యాలరీస్ ఎన్నుంటాయి నువ్వే ఊహించుకో. అంత నాలెడ్జ్ నాకు లేదు కానీ సింపుల్ గా చెప్పండి, నేనేం చెయ్యాలి? మనం తినే ప్రతి 100 క్యాలరీస్ కి 20% ఫ్యాట్ అవసరం. ఆ 20% మనం తినే నేచురల్ ఫుడ్ లోనే ఉంటుంది. మనం అదనంగా ఆయిల్ వాడవలసిన అవసరం లేదు. అవసరం లేదంటున్నారు. రోజుకి 7 టేబుల్ స్పూన్ల ఆయిల్ తింటున్నాం అంటే 924 క్యాలరీస్. మరి కొవ్వంతా మనిషి బాడీలో ఎక్కడ పెరిగిపోయిందంటారు? ఎక్కడంటే శరీరంలో ఎక్కడ పడితే అక్కడ. మీరు డాక్టర్ కాబట్టి అన్నీ తెలుసు, మీరు జాగ్రత్త పడతారు. మరి నాకెలా తెలుస్తుందండి? నేనెప్పుడూ చెప్తూనే ఉన్నా, నువ్వు తయారు చేసే ఆహారంలో ఉప్పు కారాలు, ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అవి తగ్గించి విటమిన్స్, ఫైబర్, మినరల్స్ ఎక్కువగా ఉండేటట్లు చూడు అని మొత్తుకున్నా. కానీ నీ చెవికెక్కితేగా. ఇలా వివరంగా చెప్పబట్టే నువ్వు కళ్ళు తెరిచావు. మీలాంటి గృహిణులందరూ జాగ్రత్త పడితే మాలాంటి డాక్టర్ల అవసరమే ఉండదు. రేపటి నుండి సాల్ట్ తో పాటు ఆయిల్ కూడా బంద్. రూపా, నా ఒళ్ళిలా పెరిగిపోవడానికి కారణమేంటో నాకు ఇప్పుడు అర్థమైందే. తినరాని తిండ్లన్నీ తిని నా ఒళ్ళంతా గుల్ల చేసుకున్నాను. జరిగిపోయిన దాని గురించి బాధపడకే. డాక్టర్ గారు చెప్పిన డైట్ యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయితే తొందరగా వెయిట్ రెడ్యూస్ అవుతావు. మా బావగారు అమ్మాయి న్యూట్రిషన్ గురించి చెప్తే పెద్దగా పట్టించుకోలేదు. నాకు ఈ రోజు అర్థమైందే ఫుడ్ అంటే ఏంటో. మనం చూసుకోవాల్సింది క్వాంటిటీ కాదు, క్యాలరీస్, పోషకాలు. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్స్ తగ్గించుకోవే. పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తీసుకుంటే మినరల్స్, ఫైబర్స్ పుష్కలంగా లభిస్తాయి. ఈ రోజు నేను లంచ్ పిలవడం చాలా మంచి పని అయిందే. బ్యాలెన్స్డ్ డైట్ గురించి చెప్పి నాకు కళ్ళు తెరిపించావు. మెడిటేషన్ చేస్తే నేను ఏదైనా చేయగలననే ధైర్యం నీకు వస్తుంది. యోగా చేస్తూ సాత్విక్ ఫుడ్ తింటే మీ పిల్లల్లో పిల్లల్లాగా గెంతుతావు. ఇంత తెలిసిన తర్వాత కూడా నేను కళ్ళు తెరగపోతే ఫూలిష్ నవ్వు. అంటే నెక్స్ట్ టైం నేను వచ్చినప్పటికి నువ్వు స్లిమ్ గా కనిపిస్తావు అన్నమాట. నన్నెలా కనపడిస్తావు? నేను ఎంత తగ్గినా నాకన్నా స్లిమ్ గా తయారై రావు. పెద్ద జోక్ వేసావు గానీ నేను ఇంకా బయలుదేరుతానే. బాయ్ సీత, వెళ్ళొస్తానే. బాయే, వెళ్లేలోపు మళ్ళొస్తారా? తప్పకుండా. ఈ రోజు నుంచి నేను కూడా బ్యాలెన్స్ డైట్ తీసుకుంటాను.